హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. సెన్సెక్స్ 1310 పాయింట్స్ గెయిన్ అయ్యి 75,157 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 429 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,828 దగ్గర క్లోజ్ అయితే, స్మాల్ క్యాప్ నిఫ్టీ అయితే 2.8%, మిడ్ క్యాప్ అయితే 1.8% అప్ సైడ్కి మూవ్ అయ్యాయి. అండ్ ఎఫ్ఐఎన్డిఏ డేటా చూస్తే ఎఫ్ఐఎస్ లాస్ట్ సెషన్లో 4,358 crores వరకు సెల్ చేస్తే, డిఏఎస్ 2,976 crores వరకు బై చేశారు. యుఎస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ గారి దగ్గర నుంచి 90 days టారిఫ్స్ అన్నీ ఆల్ కంట్రీస్ మీద పాస్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తారు, ఎక్సెప్ట్ చైనా. ఎందుకంటే రిమైనింగ్ కంట్రీస్ అన్నీ నెగోషియేషన్ చేయడానికి ట్రై చేస్తున్నాయి, కానీ చైనాగా 84% టారిఫ్ విధిస్తున్నామని చెప్పడంతో చైనాని యాక్సెప్ట్ చేసి రిమైనింగ్ కంట్రీస్ అన్నిటి మీద 90 days టారిఫ్స్ అన్ని పాస్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేశారు. దాంతో నిన్న యుఎస్ ఇండెక్స్ అయిన నాస్డాక్ అయితే 12%, S&P 500 అయితే 8% వరకు మూవ్ అయ్యాయి. బట్ 90 days తర్వాత యుఎస్ మళ్ళీ ఈ టారిఫ్స్ అయితే ముందుకు తీసుకువస్తుంది. సో ఈలోపు మన ఇండియా యుఎస్తో ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్నీ ప్రాపర్గా చేసుకుంటే మన ఇండియన్ ఎకానమీకి అది పాజిటివ్గా చెప్పుకోవచ్చు. దాంతో మన మార్కెట్స్ కూడా పాజిటివ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ట్రంప్ అగైన్ ఈరోజు మళ్ళీ చైనా మీద 125% కాదు 145% టారిఫ్స్ విధిస్తున్నట్టుగా అప్డేట్ చేస్తారు. దానికి సమాధానంగా చైనా కూడా యుఎస్ గూడ్స్ మీద 125% టారిఫ్ అయితే విధించినట్టుగా చెప్తుంది. ఇది నెవర్ ఎండింగ్ స్టోరీలా ఉంది. మీరేస్తే మేమేస్తాం, మేమేస్తే మీరేస్తాం అన్నట్టుగా. ఇలా జరిగితే బోత్ యుఎస్ అండ్ చైనాకే కాదు, టోటల్ గ్లోబల్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ కంపెనీ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అయినా సరే అవి లాస్లో అమ్ముకోవడానికి అయితే ట్రై చేయవు. ఇన్ కేస్ ఈ టారిఫ్స్ భారాన్ని ఫైనల్ కన్జ్యూమర్కే పాస్ ఆన్ చేయడానికి ట్రై చేస్తాయి. సో యుఎస్లో టారిఫ్ వేస్తే యుఎస్లో సిటిజన్స్కి ఈ భారం పడే అవకాశం ఉంటుంది. దీంతో ప్రొడక్షన్ని ప్రైజెస్ పెరిగిపోవడం వల్ల అక్కడ రెసిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లార్జ్ ఎకానమీస్ అయిన చైనా అండ్ యుఎస్ ఈ టారిఫ్ వార్ వల్ల నాట్ ఓన్లీ దట్ 2 countries లైక్ చైనా అండ్ యుఎస్ఏ కాకుండా గ్లోబల్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ న్యూస్ తర్వాత నాస్డాక్ అయితే ఆల్మోస్ట్ 4.3% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంటే, S&P 500 3.4% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ మనకి మార్చ్ మంత్ యొక్క మ్యూచువల్ ఫండ్స్ డేటా అయితే రిలీజ్ అయింది. మార్చ్ మంత్లో నెట్ ఈక్విటీ ఇన్ఫ్లోస్ అయితే 25,017 crores వరకు ఇన్ఫ్లోస్ అయితే రిపోర్ట్ అయ్యాయి. ఇది ప్రీవియస్ మంత్తో కంపేర్ చేస్తే కొంచెం లోయర్ సైడ్ అయితే ఉంది. ఫస్ట్ ఇన్ఫోసిస్ గురించి మాట్లాడుకోవాలి. ఏఐబితో అయితే ఒక స్ట్రాటజిక్ కొలాబరేషన్ అయితే అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగా అప్లికేషన్ డెవలప్మెంట్స్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ఏఐబికి హెల్ప్ చేయనున్నట్టుగా అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ బిహెచ్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. నువోన్ పిగ్నాన్ ఇంటర్నేషనల్ అనే కంపెనీతో ఒక ఎంఓఏతో సైన్ చేసింది. ఇందులో భాగంగా బిహెచ్ఎల్ని ఫెర్టిలైజర్ బిజినెస్లోకి ఎక్స్పాండ్ చేయనట్టుగా అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ ఎన్బిసిసి గురించి మాట్లాడుకోవాలి. నోయిడాలో ఉన్న వాళ్ళ రెసిడెన్షియల్ 1,185 యూనిట్స్ని ఈ ఆక్షన్ ద్వారా 1,504.69 crores సెల్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎలక్ట్రా గ్రీన్ గురించి మాట్లాడుకోవాలి. హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ దగ్గర నుంచి ఒక ఎల్ఓఏ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 297 ఎలక్ట్రికల్ బస్సెస్ని 424.01 crores 11 monthsలో డెలివరీ చేయనట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇండస్ టవర్స్ గురించి మాట్లాడుకోవాలి. భారతీ ఎయిర్టెల్ అండ్ భారతీ ఎక్సాకామ్ దగ్గర నుంచి వైర్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్ టవర్స్ అండ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్వైర్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక రిప్యూటెడ్ కంపెనీ దగ్గర నుంచి పెర్ మంత్ 200 kgs ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్వీఎన్ల గురించి మాట్లాడుకోవాలి. సదరన్ రైల్వే దగ్గర నుంచి అప్గ్రేడేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ వర్క్స్కి 143 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. యుఎస్ నార్త్ కొరిలినాలో ఉన్న వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో యుఎస్ FDA ఇన్స్పెక్షన్ జరిగింది. ఇందులో భాగంగా ఫామ్ 483 అండ్ 11 అబ్జర్వేషన్స్ ఇష్యూ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.